మరో 200 మందిపై వేటు, సంస్థ పోర్టల్ నుంచి డేటా తొలగింపు, గతంలో తొలగించిన 417 మందికి అదనం, ఇన్ఛార్జ్ సీఈఓ నిర్ణయం. ఏపీ ఫైబర్ నెట్లో ప్రక్షాళన కొనసాగుతుంది. నియామకోత్తరం లేకుండా విధిలో కొనసాగుతున్న మరో 200 మంది సిబ్బంది ఇటీవల విధుల నుంచి అధికారులు తప్పించారు. సంస్థ అంతర్గత పోర్టల్ నుంచి వారి డేటా తొలగించారు. నెట్వర్క్ ఇంజనీర్లు, మార్కెటింగ్ మేనేజర్లతో పాటు విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయం మేనేజర్ హోదాలో పనిచేస్తున్న వారు తొలగింపు జాబితాలో ఉన్నట్టు తెలిసింది. వాళ్ళంతా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న రికార్డులో ఉన్న నిజానికి ఎక్కడా విధుల్లో లేరని అధికారులు గుర్తించారు. ఇలాంటి వారిని ఇప్పటికే 417 మందిని తొలగించారు. గత ప్రభుత్వంలో నియామకమైన వారంతా ఎక్కడ విధుల్లో ఉన్నారో కనీసం ఉన్నతాధికారులకు తెలియడం లేదు. కానీ ప్రతి నెల వారి ఖాతాలో జీతాలు జమ అవుతున్నట్టు గుర్తించారు. మరో 300 మంది ఎలాంటి నియామక పత్రాలు లేకుండా విధుల్లో కొనసాగుతున్నట్టు సమాచారం. ఏపీ ఫైబర్ నెట్లో 2021 మార్చి నాటికి ఉన్న సిబ్బంది సుమారు 400. ఆ తర్వాత గత ప్రభుత్వం దీని కార్యకర్తలకు ఉపాధి కేంద్రంగా మార్చేసింది. వైకాపా నాయకులు సిఫార్సు లేక ఇవ్వడమే చాలా అప్పటి నుండి ఎండీ మధుసూదన్ రెడ్డి వివరించారు. ఇష్టారాజ్యాంగ నియామకాలతో 2024 ఏప్రిల్ నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులు 727 మంది, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 617కి చేరారు. తొలగింపుల తర్వాత ఇప్పుడు 700 మంది కొనసాగుతున్నారు. విచారణల వల్ల గత 2 నెలలుగా సిబ్బంది జీతాల చెల్లింపును అధికారులు నిలిపివేశారు. ఫైబర్ నెట్ కార్యాలయం విచారణ వేడి ఇంకా తగ్గలేదు. 7 నెలలుగా విజిలెన్స్ అధికారులు సంస్థ కార్యాలయంలో మకాం వేసి రికార్డులను పరిశీలిస్తున్నారు. మరోవైపు సిఐడి విభాగం విచారణ కొనసాగిస్తుంది. సిబ్బంది ఎప్పటికప్పుడు రికార్డును పరిశీలన కోసం తీసుకెళ్తున్నారు. దీంతోపాటు గత ప్రభుత్వంలో సిబ్బంది నియామకాల్లో జరిగిన అక్రమాలపై అంతర్గత విచారణ కొనసాగుతుంది. కార్యాలయంలో ఎటు చూసినా రికార్డులు గొట్టలే కనిపిస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రతి సభా సంఘం నెలలో